హలో హాయ్ గాయ్స్, నేనైతే మళ్ళీ మన స్టోర్కి అయితే వచ్చేసాను మార్నింగ్ డ్యూటీలో. రాగానే మన వాళ్ళు అయితే రైడర్స్ అయితే అందరూ రెడీగా కూర్చున్నారు ఫర్ ఆర్డర్స్ కోసము. ఆర్డర్స్ వచ్చేసినాకలా ఒక్కొక్కరు దగ్గర కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అంత లోపల ఒక మన రైడర్ వచ్చేసి ఒక్కొక్క పిల్లకైతే మంచి పాలు పోసేసి దాంట్లో కింద అయితే పెడుతున్నారు. మంచిగా అనిపించింది నాకు. అదే ఇట్లా పాలు పోసి అంతలోనే మన ఒక రైడర్ అయితే మస్తు ఫుల్ స్లీప్లో ఉన్నాం. బాబు లేవు అనుకుంటే అయితే మనమైతే ఆర్డర్ అయితే కొట్టేసాము. ఒకటేసారి అయితే 2 ఆర్డర్లు పడ్డాయి. ఆర్డర్ తీసేసుకొని మనం బిన్ దగ్గరికి అయితే వెళ్ళాం. బిన్ దగ్గరికి వెళ్ళేసేసి బిన్ స్కాన్ కొట్టేసేసి ఆర్డర్ అయితే తీసుకున్నాము. ఆర్డర్ తీసుకోగానే ఎస్ఎస్ఆర్ నగర్ అల్మాజ్ కూడా ఇది వచ్చేసి బడంగపేటలో అక్కడి మన విశాఖ నగర్ రూట్లో వస్తుంది. ఆర్డర్ అయితే తీసుకొని మనమైతే ముంగడికైతే స్టార్ట్ అయ్యాము. పోతుంటే యూనియన్ బ్యాంక్ అయితే వస్తుంది. ఫస్ట్ కొద్ది ముంగడు పోగానే మనకు రైట్ సైడ్ అయితే లోటస్ ల్యాబ్ స్కూల్ అయితే వస్తుంది. అట్లనే ముంగడికి అయితే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. అనుకుంటే అయితే కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. కస్టమర్ లొకేషన్ దగ్గరికి చేసి లొకేషన్ చూసుకొని కస్టమర్కి అయితే కాల్ చేయడం అయితే జరిగింది. కస్టమర్ దగ్గర పోయేసి రీచ్డ్ కొట్టేసి కస్టమర్ యొక్క బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని కస్టమర్కి పెట్టేసాము. ఆ కస్టమర్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టగానే మనం అయితే ఫోన్తో ఫోటో ఏమేమైతే ఇచ్చామో అని చెప్పేసి ఒక బ్యాగ్లో కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది. అది బిగ్ బాస్కెట్ బ్యాగ్. ఇక తర్వాత కస్టమర్ అయితే క్యాష్ అయితే ఇచ్చిండు. కస్టమర్ క్యాష్ ఇవ్వగానే మళ్ళీ రిటర్న్ టు స్టోర్ టు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అనుకుంటే అయితే మన స్టోర్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. టర్నింగ్ కొట్టంగానే మన వాళ్ళు అయితే అన్నట్లయితే నన్ను అయితే చూసారు. ఇట్లా లోపలికి వెళ్ళిపోయినా. నేను లోపలికి వెళ్ళిపోగానే బండి అయితే పార్కింగ్ చేయడం స్టార్ట్ చేసిన. బండి పార్క్ చేసి మళ్ళీ ఇక్కడ కీ తీసేసి పక్కకైతే ఇట్లా చూడంగానే మళ్ళీ ఒకడైతే మా వాడైతే మళ్ళీ గురక పెట్టి నిద్రపోతున్నాడు. లేపినా లేవట్లేదు. బాబు లేవు. మనీ పైసలు అయితే ఇచ్చేసినాను. కస్టమర్ దగ్గర తీసుకున్న 1000 రూపాయలు అయితే డిపాజిట్ అయితే చేసేసాను. కానివ్వండి వీడు చిన్నరాయుడు. మా చిన్నరాని అయితే కలిసేసినాం. మధ్యలో కొద్ది గ్యాప్ తగ్గగానే ఎంవిఎస్ఆర్ దగ్గర నాదర్గుల్లా మా ఫ్రెండ్ పెళ్ళి అయితే జరుగుతుండే. అనుకుంటే అయితే ముంగడికైతే పోయినా రోడ్ అయితే బ్లాక్ ఉంది. స్ట్రైట్ వెళ్ళే రూటు. అక్కడ నుంచి గ్రీన్ హోమ్స్ కాలనీ నుంచి అయితే ఒక షార్ట్ కట్ అయితే దొరికింది. అందరు ముంగడి ఇంకా చిప్పారి తోట ఎట్టారెడ్డి గార్డెన్స్ దగ్గరికి అయితే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఎంట్రీ కాగానే మన బైక్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే అక్కడిక్కడ దొరకలేదు. బైక్ అయితే పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వచ్చేసి లోపలికి పోతున్నాం. మా ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసి లోపలికి పోగానే మా ఫ్రెండ్ ఇద్దరు కలిసారు. కలవగానే ఫస్ట్ పెళ్లి కొడుకు దగ్గరికి అయితే పోయాం. అనుకుంటే అయితే దీవించేసేసి మా ఫ్రెండ్ వీడియోగ్రాఫర్ ఉన్నాడు, వాడిని కూడా కలిసాను. కొలిచేసి అరే గుండు ఎలా ఉన్నావురా అని చెప్పేసి అంటే బాగానే ఉన్నా అని చెప్పేసి తాత చూసినాడు. చూసి పొద్దున్నే రియాక్షన్ అయితే ఇచ్చిండు. ఇంకా ఆఖరికి మనం మంచిగా గట్టిగా తెలుసుగా పెళ్ళి అంటే దబాజీ తినాలి. 2 ఐస్ క్రీమ్లు మింగేసేసిన తినేసేసి ఇక మా ఫ్రెండ్ ఇంకోటి కలిసాడని చెప్పాను కదా, వాడు కూడా ఉన్నాడు. వాడు కూడా ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్న తమ్ముడు
నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. అనుకుంటా మావాడైతే బండి మీద దబాయించి కొడుతున్నాడు. వీడినైతే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియో వీందే. నెక్స్ట్ వీడే మా దాంట్లో పెళ్లి కొడుకు. నెక్స్ట్ వీడి పెళ్ళి 2 డేస్లో వీడి పెళ్ళి. అందరూ గుర్తుపెట్టుకోండి ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.